గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీలో మాకు ఎగ్జామ్ లేకుండా ఏదైనా జాబ్స్ ఉంటే చూడు బ్రో అనుకుంటే వాళ్ళకి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ అవబోతున్నది, 15/11 రిలీజ్ అవబోతున్నది. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే ఇస్తున్నాను. ఈవెన్ అప్లికేషన్ విండో కూడా ఓన్లీ 15 డేస్ మాత్రమే ఉంటుంది. 30th క్లోజ్ అవుతుంది. అప్లై చేయాలనుకున్న వాళ్ళు గ్లోబ్ ట్రోటర్ లాగా ఫాస్ట్గా వెళ్ళేసి అప్లై చేసుకోండి. సో ఏపీఎస్ఆర్టీసీ నుంచి మనకి అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది నోటిఫికేషన్ కోసం. ఇదేమంటే బేసికల్గా అప్రెంటిస్షిప్ కోసం అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓన్లీ నేను మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను, మిగిలిందంతా కొంచెం సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీయే. ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఇచ్చాడు. నేను ఈ డాక్యుమెంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చూసుకోండి. సో స్టార్ట్ డేట్ అనేది రేపు, ఎండ్ డేట్ అనేది ఈ మంత్ 30th. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అనేది ఏపీఎస్ఆర్టీసీ అయినా లేదంటే మొన్న ఓఎంజీసీ అయినా ఏ కంపెనీ అయినా అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చింది అంటే మీరు మీ ప్రొఫైల్ అనేది, నేను ఈ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, apprenticeshipindia.gov.in అనే పోర్టల్లో మీరు మీ ప్రొఫైల్ అనేది వన్స్ నీట్గా కొంచెం సేపు కూర్చొని ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసేసుకోండి. ప్రొఫైల్ అనేది వన్స్ మీరు మీ ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసి క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏ ఎస్టాబ్లిష్మెంట్ అనేది హైరింగ్ అనేది రిలీజ్ అవుతుందో ఆ కంపెనీకి ఇంట్రెస్ట్ అనేది చూపించుకునేసి దాని అగెనెస్ట్ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. వన్స్ మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏ కంపెనీ వచ్చినా కూడా అప్లికేషన్ వేయడం అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మనకి హైరింగ్ దేనికి వచ్చిందంటే ఐటీఐ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. బేసికల్గా ఏ ట్రేడ్స్లో హైరింగ్ అనేది నడుస్తుంది అంటే డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్ అండ్ డ్రాట్స్మెన్ సివిల్. సో ఈ ట్రేడ్స్లో వాళ్ళకి హైరింగ్ అనేది నడుస్తుంది. టోటల్గా చూస్తే 291 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఏంటంటే ఎవరెవరు అప్లై చేసుకోగలుగుతారు అనేది కూడా ఇచ్చారు. ముఖ్య గమనిక అనేసి ఇచ్చారు చూడండి. ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్న ఐటీఐ కాలేజీల నుంచి పాస్ అవుట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది క్లియర్ కట్గా ఇచ్చారు. సో అదొకసారి చూసుకోండి. అప్రెంటిస్షిప్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. తర్వాత కూడా ప్రాసెస్ అనేది ఉంది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అందులో మీ నేమ్ ఇంత ఆధార్ కార్డు, మీ నేము, అట్లాగే మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ ఆధార్ కార్డులో ఏవైతే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, ఈ 4 డీటెయిల్స్ మీ 10th సర్టిఫికెట్లో ఉండే డీటెయిల్స్తో పక్కాగా మ్యాచ్ అవ్వాలి. సో అది క్లియర్గా ఆ ముఖ్య గమనిక అనే దాంట్లో అదే ఇచ్చారు. సో తర్వాత ఫస్ట్ మీరు అక్కడ అప్లోడ్ చేసేటప్పుడు 10th సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత ఏమి ఇచ్చారంటే ఇన్స్ట్రక్షన్ ఐటీఐ అండ్ ఎన్సీవీటీ సర్టిఫికెట్, ఈ రెండింటిని స్క్రీన్ షాట్స్ అనేది తీసుకునేసి రెండింటిని ఒకటే పీడిఎఫ్గా మర్జీ చేసి ఒకటే దాంట్లో అప్లై చేసేయండి. సో ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ప్రొఫైల్ అంతా సేవ్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు కోర్స్ అంటే ఏమి ఇవ్వాలి, కోర్స్లో ఏం పెట్టాలి, లొకేషన్స్ ఏమి ఇవ్వాలి, అంతా క్లియర్గా ఇచ్చారు. సో డిస్ట్రిక్ట్ కూడా సెర్చ్ బై ద ఎస్టాబ్లిష్మెంట్ నేమ్. ఇప్పుడు మీరు సపోజ్ అంతా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అప్లై చేయాలి అనుకుంటున్నప్పుడు నేను సపోజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్కి వస్తా, నేను ఎలిజిబిలిటీ లేను. సపోజ్ మీరు బాపట్ల డిస్ట్రిక్ట్లో ఉన్నారనుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల అని పెట్టాలి, లేదా పల్నాడు, నర్సరావుపేట, వినుకొండ
వినుకొండ అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు, విజయవాడ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ కృష్ణా అనేసి ఇచ్చి అప్లై చేసి సేవ్ చేసుకోండి. సో ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషనే అనేది ఉంటుంది. నేను ఫస్ట్గానే చెప్పినట్టు ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మాత్రమే ఉంటుంది. అండ్ 118 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. 100 రూపీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ 18 రూపీస్ జిఎస్టీ కలిపి 118 రూపీస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారో అప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ జిరాక్స్ కాపీ, ఇప్పుడు 10th ITI ఏవైతే ఉంటాయో వాటి ఒరిజినల్స్, వాటి జిరాక్స్, అట్లాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవి అనేది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడు పిలుస్తారు అనేది కూడా ఎయిదర్ మీరు apsrtc.gov.in అనైనా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి, లేదా న్యూస్ పేపర్లో అన్న అప్డేట్ అనేది ఇస్తాము అన్నారు. సో మీరు ఆ వెబ్సైట్ అనేది డే ఆన్ డే బేసిస్ ట్రాక్ చేసుకుంటూ ఉండండి. అప్లికేషన్ అనేది రేపే రిలీజ్ అవబోతుంది. సో 30th ఆఫ్ ఈ మంత్ అనేది అప్లికేషన్కి లాస్ట్. సో అంతే మామ బ్రోస్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబు చేయట్లేదు, ఏంటో మరి మీరు. సరే, ఓకే, థ్యాంక్ యూ.